గీతం యూనివర్సిటీలో ఉత్సాహభరితంగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలు, ఎద్దుల బండి, చెరుకు రసం, సాంప్రదాయ అరిటాకు భోజనం అందరినీ అలరించాయి. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో శుక్రవారం వార్షిక పంటల పండుగైన మకర సంక్రాంతి ఉత్సవాలను ఉత్సాహభరితంగా ఆనందంగా నిర్వహించారు. గీతంలోని ఆతిథ్యం విభాగం, స్టూడెంట్ లైఫ్ డైరెక్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమం మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలితీయడం లక్ష్యంగా సాగింది. ఉత్సాహభరితమైన అలంకరణలు, సాంప్రదాయ ఆటపాటలతో పాటు విద్యార్థులు ఆనంద క్షణాలను అనుభవించే వాతావరణంలో ఈ వేడుకలు సాగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు రంగురంగుల సాంప్రదాయ దుస్తులతో తరలిరావడంతో ప్రాంగణమంతా వర్ణశోభితమైంది. మన సాంప్రదాయాలను గౌరవించడమే కాకుండా విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసే వేదికగా కూడా ఈ వేడుకలు ఉపకరించాయి. ముగ్గుల పోటీ, ఎద్దుల బండి, సహజ పద్దతిలో చెరుకు రసం వెలికితీసే పరికరం ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచి పలువురిని ఆకట్టుకున్నాయి. మన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి గీతంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు కూడా పాల్గొన్న మోకు పందెం పోటీలు వారి ఉత్సవాన్ని రెట్టింపు చేశారు. రుచికరమైన మిఠాయిలు, పొంగల్, సేద తీర్చే చెరుకు రసం వంటి వాటన్నిటినీ అరిటాకులలో బంతి భోజనంలా వడ్డించడం విశేషం. ఇక విద్యార్థులు గాలిపటాలను ఎగరేయడం, సెల్ఫీలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఈ సంక్రాంతి వేడుకలు విద్యార్థుల్లో సామూహిక స్ఫూర్తిని పెంపొందించాయి. ఈ వేడుకలు విద్యార్థుల్లో సామాజిక భావన, సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందించడానికి తోడ్పడతాయని ఆతిథ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో ఐక్యమతాన్ని చాటడానికి, మన ఘన వారసత్వాన్ని గౌరవించడానికి, మొత్తంగా అవన్నీ శాశ్వత జ్ఞాపకాలుగా నిలిచిపోవడానికి వీలు కల్పించాయన్నారు.